గైస్ 2-వీలర్ పార్కింగ్కి 50 రూపీస్ అంట. పగోడా ఫోర్ట్కి మామూలుగా పర్ పర్సన్కి వచ్చి 25 రూపీస్ అంట. ఇండియన్స్ అయితే 25, ఫారినర్స్కి అయితే 300 అంట. ఓన్లీ క్యాష్. పగోడా ఫోర్ట్కి టికెట్ వచ్చి తీసుకునేసాము 4 మెంబర్స్కి. లోపలికి కూడా వచ్చేసాం గైస్. ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. గైస్ ఫోర్ట్ పైకి అయితే వెళ్తున్నాము. ఫోర్ట్ పైకి అయితే వచ్చేసాం గైస్. మనకి ఇదంతా అగోడా ఫోర్ట్ గైస్. మనకి అగోడా ఫోర్ట్ కొంచెం వెనకాల వస్తే ఈ లైట్ హౌస్ అనమాట. ఇదంతా కూడా లైట్ హౌసే. లోపలికి ఎంట్రీ ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం లోపల కూడా వెళ్దాము. ఇదంతా ఫోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట. చిన్న లోయలా ఆ పక్కంతా సముద్రం. మనకి ఈ ఫోర్ట్ వచ్చి 17th సెంచురీకి సంబంధించింది అనమాట. పోర్చుగీస్ వారు పరిపాలించేటప్పుడు ఈ ఫోర్ట్ అయితే మనకి ఇంకా గిఫ్ట్ ఇచ్చినారు అనుకోవాలి. అంతే. చూడ్డానికి అయితే చాలా బాగుందన్నమాట. మనకి వెనకాల ఉండేదంతా అరేబియన్ సీ. ఎంత సునామీ వచ్చినా ఎన్ని అల్లు వచ్చినా కానీ ఈ ఫోర్ట్కి అయితే ఏమీ కాదు. ఇప్పుడు చూస్తున్నాం కదా అసలు ఫోర్ట్ అయితే చాలా బాగుంది. చాలా సంవత్సరాలు అయింది కానీ అసలు చెక్కు చదవలేదు అనమాట. అంత చక్కగా కట్టారు ఫోర్ట్. గైస్ లైట్ హౌస్కి కూడా టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చి పర్ హెడ్ 20 రూపీస్ అంట. మొత్తం 80 రూపీస్ అయింది. ఇదే గైస్ లైట్ హౌస్ ముందు ఒక చిన్న ఏదో పార్క్ లాగా ఉంది. సో సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ తీసుకొని ఇక్కడ మొత్తం స్టెప్స్ ఉంటాయంట. పైకి ఎక్కచ్చంట మనం పైకి వరకు. సో పైకి వెళ్ళి మొత్తం చుట్టూ ఆ పక్కంతా మనకి సముద్రం వ్యూ కనిపిస్తుంది. ఇటు సైడ్ మొత్తం ఫోర్ట్ కూడా కనిపిస్తుంది అంట. పైకి ఎక్కితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళి మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అన్నాడు. ఇక్కడంతా కూడా పెయింట్ వర్క్ జరుగుతుంది.
సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం మనము, లైట్ హౌస్ లోపలికి. ఫస్ట్ టైం లైట్ హౌస్ లోపలికి వెళ్తున్నాను గైస్. నేను చూసి మీకు కూడా చూపిస్తాను. కమ్మన్ చల్లో వెళ్ళిపోద్దాం. ఓ మై గాష్, 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు లేకుండా ఇప్పుడు ఇవన్నీ స్టెప్స్ అన్నీ ఎక్కాలి మనం పైకి. తప్పదు, మనం పైన వ్యూ చాలా బాగుంటుంది అంటే ఇంత మాత్రం కష్టపడకపోతే ఎలా చెప్పండి. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటే ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో. 2000 years later. పాపా అయ్యో లోపలికి ఎక్కాలి ఇంకా. ఏమో పెద్ద టాస్క్లా ఉందా. అయ్యమ్మో, వీడింత చిన్న బొక్క ఇస్తే అట్టు చెప్పండి. అబ్బో కష్టపడి ఎక్కేసాం గైస్. అమ్మా ఇక్కడ నుంచి వ్యూస్ హైలైట్ ఉంది అసలు. ఇదే మనం ఇంతకుముందు చూసిన అగోడా ఫోర్ట్. ఇదంతా అగోడా ఫోర్ట్. ఈ సైడ్ వస్తే మొత్తం సముద్రం వ్యూ వేస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ మాత్రము. ఇదేనమాట దీని లోపల ఉండేది లైట్. ఇది ఇటు సైడ్ ఉంది వ్యూ. ఎస్, ఇదే అనమాట లైట్. ఇది కింద నుంచి తిరుగుతూ ఉంటుంది. గైస్ ఇదే గైస్ మొత్తం లైట్ హౌస్ లైట్ అనమాట. ఇది మనకి సముద్రంలో చాలా దూరం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూడడానికి అయితే నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను. చాలా బాగుంది అనమాట ఇది లైట్ అయితే. ఇక్కడ కంట్రోల్స్ మనం స్టార్ట్ స్టాప్ అని చేసేయచ్చు ఇక్కడ నుంచే. సో ఈ లైట్ హౌస్ వచ్చి మనకి 1864లో అయితే బిల్డ్ చేశారు ఈ లైట్ హౌస్. సూపర్గా ఉంది గైస్ లైట్ హౌస్ అయితే. సో ఇప్పుడు మళ్ళీ కిందకి దిగాలి ఇక్కడ నుంచి. ఇది ఒక పెద్ద టాస్క్ మళ్ళా. గైస్ ఇది లైట్ హౌస్ గురించి కొన్ని డీటెయిల్స్ అన్నమాట. అది మీరు తిప్పుకోవచ్చు, 3 ఉన్నాయేమో. గైస్ మన వాళ్ళు గేమ్ ఆడుతున్నారు గైస్. చూడండి ఎలా ఆడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఆడుతున్నారు. గేమ్ కొట్టాయి. ఇప్పుడు 0 ఆడుందిరా. అజయ్ వచ్చి 0 అనమాట, ఆశయ వచ్చి X అనమాట. చూడండి ఎలా ఆడుతున్నారో. అయిపోయింది గైస్ అజయ్ది 0-0 కొట్టేసినాడు. అజయ్ విన్నర్స్ గైస్. అజయ్ ఓవర్ గేమ్ ఓవర్. ఆశయ అనే అబ్బాయి అయితే
అజయ్ అనేది విత్ ఇన్ 1 minute-లో 1 minute కూడా 30 seconds గేమ్ ఫినిష్ చేశాడు గాయస్. అంటే చాలా బాగా ఆడారు గేమ్స్ మాత్రం అజయ్ మాత్రం. ఇలాంటి గేమ్స్ అయితే అజయ్ నెక్స్ట్ లెవెల్ ఆడతాడు. మీరు అర్థం కావట్లేదు అజయ్ గురించి ఎలా ఆడతాడు ఏమని చెప్పి. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా ఆడాడో. సైడ్ ఈ ఫోర్ట్కి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి గైస్, ఓపిక ఉంటే. సో మనకి అక్కడ దూరం కనిపిస్తుంది కదా అటు సైడ్ అంతా. సో అదేనమాట మనకి సముద్రం అలలు వస్తూ ఉంటాయి. అవి దగ్గర నుంచి చూడొచ్చు. అక్కడ నుంచి మీరు చూస్తే అలలు కూడా పైకి వరకు వస్తాయి వాటర్ అయితే. అక్కడికి వెళ్ళి మనం వీడియో రికార్డ్ చేద్దాం, సూపర్గా ఉంటుంది. సైడ్ చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ నిలుచుకుంటే మొత్తం తడిచిపోతాం అనమాట. సముద్రం అలలు పైకి వరకు వస్తాయి ఆ ఫోర్ట్ వరకు. మొత్తం బీచ్ ఇది. ఇంక రైట్ సైడ్ అంతా బీచే గైస్. ఇదేం బీచో తెలీదు. అగోడా బీచ్ అనుకుంటా నాకు తెలిసి. జనాలు కూడా ఎవరు లేరు నాకు తెలిసి, అలో లేదనుకుంటా. ఇదంతా ప్రైవేట్ బీచ్ లాగుంది ఇటు సైడ్ అంతా. మనకి ఈ సింగరేరియం ఫోర్ట్లో మనకి చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి అనమాట. మన తెలుగు సినిమాలే చాలా సినిమాలు అయితే ఈ లొకేషన్లో షూట్ చేశారు. అంత ఫేమస్ అనమాట ఈ లొకేషను. మనం దాని దగ్గరికి వెళ్దాము. అక్కడ లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఫోర్ట్ లోపల గైస్ ఇదంతా వ్యూ. అందరూ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఏంద్ర స్వామి, మనం మెట్లకి ఇది మొత్తం సముద్రం నీళ్ళు అనమాట. మనకి అలలు అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నాయి వాటర్. అమ్మా మన ఈడే ఉంటే మాత్రం ఖచ్చితంగా తడిచిపోతాం గైస్. ఇది మొత్తం సముద్రం వాటర్ అనమాట. మనకి ఇక్కడ నుంచి పైకి ఇక్కడ వరకు వస్తాయి. ఇప్పుడైతే మనం సింగరేరియం ఫోర్ట్ లోపలైతే ఉన్నాము. ఇదే అనమాట మెయిన్ టూరిస్ట్ స్పాట్. ఇంకా ఇక్కడ మొత్తం కూడా అది ఫోర్టే. అది మొత్తం చిన్న బార్డర్ లాగా మొత్తం కట్టున్నారు ఈ చుట్టూ, ల్యాండ్ చుట్టూ. కావాలంటే అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికన్నా ఇక్కడే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అజయ్ హీరో. మనకి ఫోర్ట్ నుంచి మొత్తం బీచ్ వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. బీచ్ ఏమో అక్కడ ఉంది. మనం ఇక్కడ నుంచి అలలు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది గైస్. అలలు వచ్చి అక్కడ నుంచి ఫామ్ అవుతాయి అనమాట అలలు. మనకు అది కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇది మొత్తం సముద్రం అనమాట మొత్తం. ఇక్కడ మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం అన్ని వెస్పాలు కలర్గా ఉన్నాయి. మన బైక్సే అన్నమాట.
డిఫరెంట్ అట్లా ఉంటుంది. మనం తిరుపతి నుంచి వచ్చాం గోవాకి. గాయస్ ఇదే గాయస్ అంజనా బీచ్ కూడా వచ్చేసాము. ఫ్లో అయితే చాలా హెవీగానే ఉంది, ఎవరు కూడా లోపల కూడా పోవట్లేదు. ఇదే బీచ్ కానుకొని ఇవన్నీ టెంట్ స్టేస్ అనమాట. ఒకవేళ ఎవరైనా స్టేకి ఇక్కడ కావాలంటే ఉండొచ్చు. ప్రైసెస్ తెలియదు, ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. అక్కడ లోపల వాళ్ళని అడిగితే చెప్తారు. బీచ్కి దగ్గరలో ఇదైతే చాలా బాగుంటుంది గైస్, పీస్ఫుల్గా. టెంట్ కాబట్టి ఎక్కువ కాస్ట్ కూడా ఉండకపోవచ్చు, మనకి బడ్జెట్లోనే ఉండొచ్చు ఇది కూడా.